ఒకసారి కీర్తనల గ్రంథము 118 అధ్యాయము 22వ వచనం ఒక్కసారి చదువుదాం. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. హల్లెలూయా. మన జీవితంలో కూడా చాలాసార్లు చూడండి, ఎన్నో రిజెక్షన్స్, ఎన్నో తృణీకరణలు, అవునా కదా? ఎంతోమంది మనల్ని బాధ పెడుతూ ఉంటారు. లేదంటే అసలు నువ్వు ఎందుకు ఇక్కడ నీ వల్ల ఏం పని జరగట్లేదు, లేదంటే నువ్వు అసలు ఉండి వేస్ట్. మన బంధువుల్లోనే ఎంతోమంది అంటూ ఉంటారు కదండి. మన జీవితంలో కూడా చాలా ఈ యొక్క మాటలు బట్టి ఎంతో కృంగిపోతూ ఉంటాము. ఈ పలానా వ్యక్తులు మమ్మల్ని బాధ పెట్టారు, అది ఎంతగానో మనం గుర్తుపెట్టుకొని సంవత్సరాల కొద్దీ గుర్తుపెట్టుకుంటాం, అవునా కదా? చాలామంది కూడా తృణీకరించబడతారు. ఈ రిజెక్షన్ అనేది వరల్డ్స్లో గ్రేటెస్ట్ పెయిన్ అంట. ఈ తృణీకరణ కానీ తిరస్కరణ అనే వర్డ్ కానీ చాలా గ్రేటెస్ట్ పెయిన్ అంట. అది ఏంటంటే అసలు అది ఎవరు పుట్టిస్తారు అనేది తెలుసుకుంటే కనుక దాన్ని ఈజీగా మనం పక్కన పెట్టచ్చు. అలానే ఎప్పుడైతే దేవునిలోకి వచ్చామో ఈ యొక్క తృణీకరణ అనేది ఒక గ్రేట్ బ్లెస్సింగ్గా మారుతుందంటే, ఎప్పుడైతే దేవుళ్ళు నమ్మకంగా జీవించి ఆయనతో ఉంటే కనుక. అదే కనుక లేదనుకోండి, ఆ రిజెక్షన్గానే ఉండిపోతుంది. ఎంతోమంది కూడా ఈ యొక్క తృణీకరణ వల్లనే సూసైడ్స్ అటెంప్ట్ కూడా చేస్తున్నారు. వాళ్ళ ఒక జీవితాన్ని అర్ధాంతరంగా ముగించేసుకుంటున్నారు కేవలం ఈ తృణీకరణ వల్లే. వాళ్ళ ఒక చిన్న పాప అంట, 7th క్లాస్ అమ్మాయి, సమ్ స్కూల్లో వాళ్ళ టీచర్ ఏదో అందరి ముందు తిట్టిందనేసి సూసైడ్ చేసుకుందంట. జస్ట్ తిట్టడం వరకే, అందరి ముందు తిట్టిందనేసి. అసలు తన జీవితం ఏంటి, ఇంకా ఎంత జీవితం ఉంది తనకి, దేవుడు ఎంత గొప్పగా తను వాడుకుంటాడేమో. బట్ తనేమొచ్చి ఒక తృణీకరణలోకి వెళ్ళి నన్ను అందరూ కూడా నెగ్లెక్ట్ చేస్తున్నారు, నన్ను రిజెక్ట్ చేస్తున్నారు అనేసి తను చేసుకోవడం అర్ధాంతరంగా ముగించేసుకుంది. ఈ రిజెక్షన్స్ అనేవి ఒక ఎండ్ మాత్రమే కాదు, కానీ దిస్ ఈజ్ ఏ బెండ్ అంట. అది మనకి బెండ్, నాట్ ఎన్ ఎండ్ బట్ ఏ బెండ్ అనమాట. అది ఒక ఎండ్గా మనం తీసుకోకూడదు. అది ఒక నాకు ఇంకా ప్రోత్సాహం ఇచ్చింది, నేను ఇంకా మంచిగా జీవించాలి అనే దీంట్లో దేవునికి కూడా దగ్గరగా ఉండాలి అనే విధంగా మనం దాన్ని తీసుకోవాలన్నమాట. అలానే ఈ యొక్క తిరస్కరణలో వ్యక్తులు ముగ్గురు కేటగిరీలో ఉంటారంట. మనం ఏ కేటగిరీలో ఉన్నామో చూద్దాం ఒకసారి. మొదటి కేటగిరీ ఎవరంటే, వెంటనే రిజెక్షన్ రాగానే లేదంటే ఎవరైనా తిట్టగానే వాళ్ళ మీద రిటాలియేట్ అయిపోతామంట, తిరుగుబాటు చేసేస్తాం. వెంటనే వాళ్ళ మీద పగ తీర్చుకోవాలి. ఏదో ఒక రోజు నాకు దొరకకుండా పోరు కదా, ఖచ్చితంగా దొరుకుతారు. ఆ టైంలో నేను ఏదో ఒకటి నేను కూడా వాళ్ళని మాటలతో నేను ఎదుర్కొంటాను అనేసి ఒక కొంతమంది కేటగిరీ ఆఫ్ పీపుల్ ఫీల్ అవుతారంట. వేరే సెకండ్ ఒక కేటగిరీలో ఎలా అంటే, ఓకే పర్వాలేదులే, ఏముంటే ఏంటి, నాకేంటిలే, నేను ఎలా అయినా బతికేస్తాను అని చెప్పి పక్కన పెట్టి వెనక్కి తిరిగి వెళ్ళిపోయే వాళ్ళంట. అదే మూడో కేటగిరీ ఎవరంటే, ఈ రిజెక్షన్ ద్వారా దే గెయిన్ ఆశీర్వాదాన్ని పొందుకుంటారంట. వాళ్ళు దీన్ని పాజిటివ్గా తీసుకొని, పర్వాలేదు, నాకు ఈ లోకంతో పని లేదు, లోకంతో మనకేమైనా పని ఉందా అండి, వాళ్ళెవరో ఏమనుకుంటే మనకేంటి, మనకు కావాల్సింది మనం నిజాయితీగా దేవునిలో ఉన్నామా లేదా. ఎప్పుడైతే లోకం తృణీకరించిందో దేవుడు మనల్ని యాక్సెప్ట్ చేసినట్టే అంట. హల్లెలూయా. సో ఎప్పుడైనా సరే మన జీవితంలో ఎవరో ఏదో అన్నారనో, లేదంటే నన్ను ఎవరు కూడా జాబ్లో రానివ్వట్లేదనో, లేదంటే స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ ఎక్కడైనా సరే బంధుమిత్రుల ద్వారా కానీ వచ్చినప్పుడు మనం దాన్ని ఎలా తీసుకోవాలి, పాజిటివ్గా తీసుకొని దేవుని దగ్గర చెప్పుకోవాలి. అది ఒక దేవుడు దాన్ని ఆశీర్వాదంగా మారుస్తారు. ఎలా అంటే ఇప్పుడు చూసాం కదండి వాక్యంలో, ఇల్లు కట్టువారి నిషేధించిన రాయి మూలకు తలరాయి అయింది. బైబిల్లో కూడా చాలా మంది ఉన్నారు. మనం ఎప్పుడైతే దావీదుని చూడొచ్చు, యోసేపుని చూడొచ్చు. దావీదు వాళ్ళ అన్నలే అతన్ని, నువ్వేంటి, నువ్వు ఆ గొలియాత్ని జయించేవాడుగా ఉన్నావా, నువ్వు పొట్టివాడివి, ఆ గొలియాత్ ఎంతో పొడుగుంటాడు అనేసి మాట చెప్పారు. బట్ అక్కడ దావీదు వాళ్ళకి రిటాలియేట్ అవి తిరుగుబాటు చేయలేదు, అవునా కదా? అతను ఏం చేశాడు, పర్వాలేదు, నేను యుద్ధం చేసేది ఎవరంటే నేను కాదు, ఎవరు, యెహోవా, యుద్ధం యెహోవాదే. సో దేవునికి అతను అప్పచెప్పుకున్నాడు. ఈరోజు మనం కూడా అలానే ఉండాలి. ఒకరోజు ఒక కుమార్తె వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి అంటది, డాడీ, నాకు ఈ జీవితం మీద విరక్తి పుట్టేసింది, ఊరికే ఏంటి చదువులు, చదివిన తర్వాత మళ్ళీ జాబ్ సంపాదించుకోవడానికి దానికి ఇంకో మళ్ళీ కష్టపడాలి, మొత్తం స్ట్రెస్ స్ట్రెయిన్ అన్నీ ఫీల్ అయిపోతున్నాను, ఏదైనా హోంవర్క్ చేయకపోతే టీచర్స్ ఏమో కొడుతున్నారు, ఇప్పుడు ఏం చేయాలి, నాకు చనిపోవాలని ఉంది అనేసి ఆ కుమార్తె అంటది అనమాట.
అయితే ఈ తండ్రికి చాలా బాధ అనిపిస్తుంది, ఎందుకు ఇలా అంటుంది అసలు నా కుమార్తె, దీనికి నేను ఒక మంచి గుణపాఠం చెప్పాలి అనేసి ఒక స్టవ్ దగ్గరికి వెళ్ళి అక్కడ 3 బర్నర్స్ ఇది ఉంటుంది కదండి, మీ అందరికి తెలిసే ఉంటుంది, లేడీస్కి 3 బర్నర్స్ స్టవ్ ఉంటుంది. సో వాటి మీద 3 బౌల్స్ బాయిల్ ఆఫ్ వాటర్ తీసుకొని బౌల్స్లో వేసి బాయిల్ చేయమంటాడు. సరే అని చెప్పేసి అమ్మాయి అలానే చేస్తుంది. చేసిన తర్వాత ఫస్ట్ స్టవ్ మీద పొటాటోస్ వేయమంటాడు. పొటాటోస్ అన్ని కూడా వేసి బాయిల్ చేస్తుంది. నెక్స్ట్ దాంట్లో ఎగ్స్, పచ్చి గుడ్లు తీసుకొచ్చి అందులో వేస్తే అవి బాయిల్ అవుతూ ఉంటాయి. అలానే థర్డ్ దాంట్లో ఏమొచ్చి కాఫీ బీన్స్ ఉంటాయి కదా, ఆ బీన్స్ వేస్తుంది అనమాట. సరే అని చెప్పి అమ్మాయికి అర్థం కాదు, ఎందుకు మా నాన్న ఇలాగ అంటున్నాడు అనేసి. ఆ తర్వాత వాళ్ళ నాన్న ఇప్పుడు హాఫ్ అన్ అవర్ అయిపోయింది కదా, ఓకే స్టవ్ బంద్ చేసే అనేసి అనగానే వెంటనే పొటాటో బయటికి తీ అంటాడు. ఎలా ఉంది ఇప్పుడు అంటే, ఫస్ట్లో ఏమొచ్చి గట్టిగా ఉంది నాన్న, ఇప్పుడు మాత్రం ఇటు సాఫ్ట్గా మంచిగా ఉంది, మంచి స్మెల్ వస్తుంది అన్నారు. ఓకే అనేసి నెక్స్ట్ మళ్ళీ సెకండ్ దాంట్లో కూడా ఎగ్ తీసుకున్నావు కదా, ఫస్ట్ ఎలా ఉందంటే సేమ్ ఫస్ట్ గట్టిగా ఉంది, ఇప్పుడు కూడా కొంచెం గట్టిగా ఉంది, కాకపోతే చిన్న బ్రేక్ రాగానే ఆ ఒక ఫ్లూయిడ్ అంతా కూడా బయటకు వచ్చేలా ఉండేది ఫస్ట్, కానీ ఇప్పుడు కొంచెం ఓకే మంచిగానే ఉందంట. మరి థర్డ్ వన్ ఎలా ఉందంటే కాఫీ బీన్స్, అసలు ఇట్స్ లైక్ అరోమా, మంచి స్మెల్ వస్తుంది, కాఫీని బాయిల్ చేశాక ఒక సీడ్స్ నుండి మంచి స్మెల్ నాకు వస్తుంది, వెంటనే కాఫీ చేసుకొని తాగేలాని ఉంది నాన్న అంటది అనమాట. సో ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, అక్కడ ఫస్ట్లో ఎలా ఉంది, ఆ రెండు కూడా బాయిల్ చేస్తే రెండు అదేమొచ్చి కొంచెం మెత్తగా అండ్ ఇదేమో హార్డ్గా. వేరాస్ మన జీవితం కూడా ఈ కాఫీ బీన్స్లా ఉండాలంట, అందరికీ కూడా అరోమా ఇచ్చేలాగా ఉండాలంట. ముందు మనం రిజెక్షన్ కింద వెళ్ళిన తర్వాత మన ఒక శరీరాన్ని ఒక మంచి అరోమాగా, ఇతరులకి మంచి సువాసన ఇచ్చే జీవితంగా మనం జీవించాలంట. హల్లెలూయా. సో అలానే ఈ రిజెక్షన్స్ అనేవి కూడా ఏవి కూడా శాశ్వతం కాదు. ఇక్కడ రిజెక్షన్స్ ఉండొచ్చు, కానీ దేవుడి దగ్గర ఎప్పుడో మనం యాక్సెప్టెడ్ అంట, అంతే కదండి. ప్రపంచానికి మనం తృణీకరించబడితే దేవుడి దగ్గర మనం మంచి మెప్పు పొందినట్టే, అవునా కాదు? దేవుడు మనల్ని ఎప్పుడో యాక్సెప్ట్ చేశారు. సో మనం బాధపడక్కర్లేదు నన్ను ఎవరో ఏదో అన్నారు అనేసి, ఎందుకంటే దేవుడు మనల్ని ఆల్రెడీ ఈజ్ టేకింగ్ ఇన్ ఏ బెస్ట్ వే, మనకి ఒక మంచి వేని అతను ఫామ్ చేసి ఆశీర్వదించాలనే మార్గంలో మనల్ని నడిపిస్తాడు ఎప్పుడు కూడా. సో అలానే ఈ రిజెక్షన్స్ అనేవి కూడా మనం ఎప్పుడు కూడా వీటిని హార్ట్కి తీసుకొని ఇక్కడతో ఎండ్ అయిపోయింది నా లైఫ్, ఇంకా జీవితమే లేదు అనుకోకుండా మనం ఎప్పుడు కూడా ఏ సమస్య వచ్చినా సరే దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకునే రీతిగా ఉంటే కనుక ఆ రిజెక్షన్స్ అన్నీ కూడా మనకి ఆశీర్వాదంగా దేవుడు మార్చేస్తాడు. ఈ చిన్న మెసేజ్ దేవుడు దీవించును గాక, ఇట్టి కృప మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.